అది అసలు దేవుని సేవకులు అంటే సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. మళ్ళా పాస్ట్ గారు అడిగి చెప్తానన్నాడు, మా సంఘంలో ఎవరు చెప్పలేదని చెప్పేసి చెప్తాను, ఎందుకో చెప్తాను. చెప్పండి, అలా చెప్పలేరు. చెప్పండి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. ఈ దేవుడు ఎందుకు ఊరిని చెప్పలేదండి. బైబిల్లో ఏది ఊరిని దేవుడు ఆశించలేదు. ఎందుకంటే తనకు తాను ప్రేమించుకునే లక్షణాలు మనిషి దగ్గర ఉండవు. అమ్మ వినండి బాగా. తను తాను ప్రేమించుకునే వాళ్ళు ఉండరు. ఎక్కువ శాతం తనకు తాను చెప్పించుకునే వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉండేవాళ్ళు. ఈ బతుకు ఈ జీవితం ఎందుకో, అనవసరంగా ఎవరో పుట్టా, ఆడలో పుట్టితే ఎంత బాగుండేదో, అనవసరంగా ఈ మురుగువాడు పుట్టా, ఆడజుడు ఆడదా అబ్బా ఆడగా మా ఫ్రెండ్స్ చూడు ఆడ పుట్టి ఎంత బాగుండేదో. తనకు తాను ప్రేమించుకునే లక్షణం ఉండదు. ఎందుకంటే పక్కన వైపు చూడంగానే స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ మంచి బట్టలు పట్టుకుని చాలు, నా బట్టలు ఉన్నాయి ఎందుకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నీ ఆత్మీయ జీవితంలో, నీ భౌతికమైన జీవితంలో, ఫిజికల్ గా స్పిరిచువల్ గా నీ లైఫ్ని ఎప్పుడు నేను కించపరుచుకొని మాట్లాడకూడదు. నేను తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడు నీ నోటి మాట నీకు తీర్పు తీర్చింది. నిజంగా నేను పనికిమాలదాన్ని అనుకోవాలి, నిజంగా నువ్వు పనికిమాలదాన్ని అవుతావు. నేను పనికొచ్చేవాడినే అనుకో. కొన్ని తిట్లు మీతో చెప్తాను, ఇంటికి తెచ్చాను. చాలా మంది తల్లిదండ్రులు చెప్తారు, ఏమంటే ఒరే గాలి రా అంటారు, పనికి వాళ్ళని రా అంటారు, చెడిపోయిన దానికి రా అంటారు, సమస్యడు రా అంటారు. అది ఎందుకు అర్థం కాదు. పక్కన సమస్యడు అంటే ఒక రోజు అంటే ఇట్లాగే మంత్రులు వాక్యం చెప్తా, వాక్యం అయిపోయిన సేవకున్నాడంట. అయ్యా అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేయడమా, ఎవరైనా ప్రార్థన చేసేవాడు కనబడదు ఏకీభవించడం చెప్పారు. చెప్పగా ఒక అక్కయ్యకి మంచి విశ్వాసంగా అక్కయ్య ప్రార్థన చేస్తుంది. ప్రభానికి స్తోత్రమయ్యా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త మనకి అవునయ్యా అని చెప్పి పండుగ ప్రారంభించారు. ఇక అక్కయ్య దేవుని స్తోత్రించడం ప్రారంభించాయి. కొందరు అందరికి అక్కయ్య తగ్గించుకోవడం ప్రారంభించింది. అయ్యా పనికి బాధనయ్యా, తిరిగి పనికిరాదనయ్యా, తీసివేయబడిందనయ్యా, అనగల పక్కన అవునయ్యా తీసివేయబడిందయ్యా, అయ్యా నీ సన్నాసిదానయ్యా, దేనికి పనికిరాదయ్యా, ఒక్కరికి హీనమైందయ్యా, అవునయ్యా నిజమేనయ్యా. ఏమో ప్రార్థన ఆపాలో ఎందుకు చేయాలో అర్థం కావట్లా. పక్కన ఏమంటారు అవునయ్యా అంటున్నారు. పాస్టర్ గారు చెప్పాడు కదా, ఏమో మధ్యలో కట్టిన చేస్తూనే ఉంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమే నేను పనికి వాళ్ళదన్నా, నేనేదో దేవుని దగ్గర తగ్గించుకోవడం మాట ఉన్నందుకో అవునయ్యా అన్నా. మీరు ఇదేనా పాస్టర్ గారు చెప్పిందే, అసలు మీకు కదే నువ్వు పాస్టర్ గారు అన్నాలే అంటే చేసినాము కదా తప్పు. ఎవరు తప్పు? ఏకీభవించుకున్న పాస్టర్ గారు తప్పు. ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో నేర్చుకుంటారు కదా, అర్థమైందా? ఎక్కడ ఎలాంటి ప్రార్థన చేయాలో నేర్చుకోండి. ఎందుకంటే అన్ని చోట్ల ఒకటే బాగా కొట్టమాకండి, అర్థమైందా? మా విశ్వాసంలో చెప్పా, ఏదైనా మందిరంలో మీటింగ్స్ జరుగుతుంది, కరివేపాకు తీసుకొచ్చి కరివేపాకు వేసిన పని చేసినట్టే మీటింగ్ అన్నా, అర్థమైందమ్మా? పని చేసేటప్పుడు కరివేపాకు నుంచి తీసుకొచ్చి దాంట్లో వేసి దుస్సు అనిపించినా మీరు మీటింగ్ పని చేసినట్టే అన్నా. ఒక అక్కాయి వచ్చింది, పాస్టర్ నేను పని చేసి వచ్చాను. ఏం చేసి వచ్చాము? మీరేం చెప్పారు కరివేపాకేమని, కరివేపాకు వేసి వచ్చాను అంటే వెళ్ళిపోయాక. అంటే ఇంటి కాడి నుంచి ఏ ఐటమ్ వచ్చిందంటే కరివేపాకు ఐటమ్ వచ్చినాము. ఎంత గర్వం ఉంటారో విశ్వాసం, అర్థమైందా? కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడైనా సరే మీరు ప్రార్థించేటప్పుడు, ప్రభువుని అడిగేటప్పుడు, మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నప్పుడు మొట్టమొదటి నిన్ను ఎలా ప్రేమించుకోవాలో నేర్చుకో. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చినప్పుడు, పిల్లల్ని మీరు తిట్టేటప్పుడు కూడా చాలా నడిచేటప్పుడు ఇలాంటి పదాలు వాడమంటే నిజంగానే నోటి మాటలో శక్తి దాగుంటుంది. నోటి మాటలో శక్తి దాగుంటుంది. ఆ శక్తిని బట్టి నిజంగా నీ పిల్లలు దారులు అయిపోతారు, నీ పిల్లలు పాడైపోతారు, సన్నసులు అయిపోతారు, పనికిరాలు అయిపోతారు. ఎందుకంటే నీ నోటి మాటే కదా. నీ నోటి మాటకి తల్లిగాను మాట్లాడావు, తండ్రిగాను మాట్లాడావు, నీ కన్న బిడ్డల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అదే నీ బిడ్డల గురించి జ్ఞానవంతుడా రాను, బుద్ధిమంతుడా రాను, గుణవంతురాలు రాను, ఈ పదాలు వస్తావా? అబ్బే ఎందుకు వస్తాయి? ఏసయ్య అనేటంటే దైవా అనే పదం ఎక్కువ వచ్చింది టెక్స్వాసుకి. మన ఈ మధ్యన మీటింగ్ జరుగుతుంది, ఆయన మాట్లాడితే ఆ సాతాను కూడా కొట్టుకుంటాడు, సాతాను కొడతాడు, సాతాను ఇదే పదం. ఏసయ్య వస్తాడే పదం కూడా వాడాల, సాతాను కూడా ఆపేస్తాడు. ప్రతి వాడి నోట ఏ పలికిద్దంటే దెయ్యం దెయ్యం దెయ్యం. ఒక రోజు ఒక అక్కాయి మందిరానికి బయలుదేరినంత, మందిరానికి బయలుదేరితే
పిల్లల్ని పాస్టర్ అడుగుతున్నాడు, అమ్మ ఏందమ్మా ఒక్కదాని వరకు పిల్లలు వారు ఇక మీ భర్త రావట్లేదు, వాళ్ళని కూడా తీసుకురామంటే దాకా పాస్టర్ గారి చేత అనిపించుకోవాల్సి వస్తుందని వాళ్ళని పట్టుకుని మీరు రెడీ అవ్వాలా, నాకు కూడా మందిరం కావాలి. పిల్లలు రెడీ చేసి ముగ్గురు పిల్లలు భర్తతో నుంచి పూట నాతో కూడా మందిరం పోతున్నాం. దాంట్లో పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళలేను, ప్రార్థన చేయించుకోలేను. ఎన్ని కానీ పాస్టర్ గారు అడుగుతాడు పోతాక, ఏదమ్మా మీ ఆయన ఏదమ్మా మీ పిల్లలు ఏదమ్మా అని అడుగుతాడు. పోతాక సార్ నేను అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, రాజనే అంటారు. అమ్మో ఏం కోపం వచ్చినట్టు ఉంది, ఎక్కబట్ట కాదు ఎన్నో బాగుండి నేను అటు వెళ్ళి పని మీద అటు వెళ్ళి అట్నుంచి మందిరం పోతాను వీళ్ళు అన్నాడు భర్త. ఈ పిల్లలతో రెడీ చేసింది, రెడీ చేయగల మమ్మీ అన్నాడు ఒకడు, రెడీ అయ్యగానే ఇంకోటి అన్నాడు మమ్మీ అని రెండు అన్నాడు. తన ముగ్గురు సరే వాళ్ళిద్దరు నా 2 పనులు చేసుకుని తీసుకురాలని చెప్పేసి పెద్దోడికి బాధ్యత పిలిచి వెళ్ళిపోయింది. ఈయన ముగ్గురు కలిసి బయలుదేరే తన రెండు అమ్మ పుట్టిందని చెప్పి తీసుకుని వెళ్తే అక్కడ చింత చెట్టు దొరికింది. చింత చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎండ పైకి బాగా వేస్తుంది, చెట్టు కింద నుంచున్నారు. అన్నయ్య కొంచెంసేపు నుంచున్నామని అన్నారు. నుంచున్న తర్వాత ఇది ఆడుకోవాలనిపించింది. ఆట ఆడుకోవడం ప్రారంభించారు. ఆట ఆడుకుంటూ ఉండగా ఈ మందిరం అయి కాస్త అయిపోయింది. పాస్టర్ గారు ఆమె అన్నారు, తల్లి బయలుదేరి వచ్చేస్తుంది. చింత చెట్టు కింద కనబడ్డారు. ఎవరు చెప్పాలి, ఎవరు కనబడ్డారు? తల్లి కోపం వచ్చింది. చూసింది అడగ అందుకెట్టారు. అమ్మ కోపం వచ్చింది. పరుగులు పరిగెత్తారు. ఈ ఎండను పడి పరిగెత్తేసరికి పిల్లలు ముగ్గురికి జ్వరం వచ్చిందండి. సాయంత్రానికి ఆ ముగ్గురు జ్వరం ఆదివారం కూడా తగ్గదు. పాస్టర్ గారు ప్రాంతం రాలా, పలానా సువార్త మా మందిరానికి వచ్చే క్రమం తప్ప నేను రాలేదు, అసలు కుటుంబం మొత్తాన్ని తీసుకొస్తానండి. ముగ్గురు పిల్లలు రాలేదు, భర్త వచ్చాడు ఏంటా అని ఆలోచన చేసి సోమవారం నాడు ఇంటికి వచ్చాడు. పాస్టర్ గారి ఇంటికి రాగానే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక ఊరుకుంటూ ఒక పిల్లడు కింద పడ్డాడు. వేస్తున్నాడు, రా బయటికి దేవా అన్నాడు. వచ్చాడు. పాస్టర్ గారు మా అంతలో మేము రాలా, అంకులితో వచ్చాం. అంటే దీని బయటకు వచ్చి పాస్టర్ గారు అడగలా, రా బయటికి అన్నాడు. అంతే, రా బయటికి అనగా ఇది వచ్చాను. మాత్రమే రాలా, అంకులితో వచ్చాం. ఏమనిది పాస్టర్ గారు, ఏసయ్యా నా ఇంటికి రా అంటే కదా దీవా నా ఇంటికి రా అంటానా అన్న. పాస్టర్ ఇది నా మీద అబద్ధం చెప్తుంది, అన్న పాస్టర్ గారు అంటుంది. కాదు పాస్టర్ గారు అనంతరికి ఆమె పిలిచిందే అని దెయ్యాలన్నాయి. పాస్టర్ గారు కన్ఫ్యూజ్లో ఉన్నాడు. ఇక కన్ఫ్యూజ్ ఉంటే అసలు దైవా అసలు నువ్వు ఎట్టొచ్చో చెప్పు అన్నాడు. అంటే ఏమి లేదు పాస్టర్ గారు, మేము చింత చెట్టు పైన ఉన్నాం పాస్టర్ గారు, చింత చెట్టు కింద ముగ్గురు పిల్లలు ఆడుకున్నారు. అది పేర్లు ఉన్నాయి కదా, ఏం పేర్లు గజ్జ ఏదో పోయి పేర్లు ఉంటాయి కదా, ఆ పేరుతో పిలుచుకోవచ్చుగా. ఏమని పిలిచింది దెయ్యాలారా రెడీ అని ఉంది. మీ ఎవరు రావాలా? మా పార్టీ మేమమ్మ పాస్టర్ పేరు ప్రశాంతంగా రానుంది కాబట్టి వచ్చేదాడు మేమేం చెప్పాం, మేము పెట్టారు వాగలేగా జ్వరం పెట్టాం కూర్చున్నాం. 8 మొదలు తగ్గింది, ఇట్లా జ్వరం పెట్టాం కూర్చున్నాం. మరి ఆయన మొహం చూడడం ఒకసారి, ఆయన మొహం చూడనట్టు ప్రారంభించింది. ఈ 4 వారం రోజుల్లో ఆ ఒక్కటి శాలరీ చూసుకోలే కానీ పేపర్ చదువుకుంటారంట. ఆ దెయ్యం మొహం వేసినట్టు కూర్చోపోతే పిల్లలు ఏదైనా చేయాలా అన్నమాట. ఇప్పుడు ఆయన మొహం ఏంటి? ఇప్పుడు ఆయన కూడా వచ్చింది తెలుసా, జాగ్రత్త సుమా. నీ బిడ్డల విషయంలో నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించిన మాట చాలా జాగ్రత్తగా. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. ఎప్పుడు నేను తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడైతే నేను తక్కువ చేసుకున్న శాతం కూడా తీసుకొచ్చి అప్పుడే నేను కింద పడేస్తాను. ఎప్పుడైనా నా దేవుడు నా సజీవుడు లోకాన్ని జయించిన విశ్వాసం గొప్పదన్నాడు కదా, నన్ను ఉన్నతంగా ఉంచుతాడు నా దేవుడు. నా 10th క్లాసే కాదు, ఇంటర్మీడియట్ కాదు, నా లైఫ్ను ఉన్నతంగా ఉంచబోతున్నా, మంచి భవిష్యత్తు నాకు ఇవ్వబోతున్నానే ఆశీర్వాదం వచ్చినా నీ గురించి పలుకో. నీ బాధ్యత, నీ వ్యక్తిగత బాధ్యత. ఒకసారి చదవండి లేఖన గ్రంథం నుంచి, పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మార్చి జ్ఞాపకం చేసుకున్నాం. సామెత గ్రంథం 14వ అధ్యాయం వచ్చినాం. సామెత గ్రంథం 14వ అధ్యాయం వచ్చినాం. త్వరగా తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట. అమ్మా ఎలాంటిదంట? వివేకుల జ్ఞానమునకు లక్షణం. ప్రవర్తన కనిపెట్టాలంట. వ్యక్తిగతంగా నీ ప్రవర్తన ఏంటి నువ్వే గమనించాలి. చాలా మంది పక్కనోడు చెప్పేదాగా తెలియదండి. చాలా మందికి ఎవరు చెప్పేదాగా, పక్కనోడు చెప్పేదాగా తెలియదు. చాలా మంది ఎలా ఉంటారు, గురిగించలాగా ఉంటారు. మాకు తెలుసా గురిగించంటే తెలుసా? గురిగించలు 3 రకాల గురిగించలు ఉన్నాయి. 3 రకాల గురిగించలు ఉన్నాయి. నలుపు ఉంది, తెలుపు ఉంది, ఎరుపు తెలుపు ఉంది. ఎరుపు నలుపు ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎరుపు నలుపు ఉంది. గురిగించలు ఎరుపు నలుపు ఉన్న గురిగించలు 1/1 ఉంటాయి. పైకి ఎట్లా కింద గురిగించాలనుకుంటున్నాక అసలు నేను ఎంత ఎర్రగున్నానో అచ్చుడు ఎంత నల్లగుందో అనుకునేదాన్ని.
ఆ గురించి ఆఫ్ ప్లేస్ ఏంటి ఎరుపు, ఆఫ్ ఏంటి నలుపు. మళ్ళీ ఈ ఆఫ్ నెట్టి దానికునే దాంట్లో పైన దాన్ని చూసి అది నవ్వాలి నేను ఎర్రకుండా అనుకునేదాన్ని. అంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఇలా ఏమనుకుంటారంటే నెంబర్ 1 అనుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిన్ను గురించిన నీ ప్రవర్తన గురించిన విషయం నువ్వే తెలుసుకుంటే నువ్వు బ్రతకాలని గొప్పవాడు. అది నీ బాధ్యత. పక్కన వచ్చి రే అని నీకు చూపించేంత వరకు ఏదైతే వాడు చెప్పేదాకా నువ్వు అవకాశాలు వాడికి ఇవ్వద్దు. నీ స్పిరిచువల్ లైఫ్ అయినా నీ ఫిజికల్ లైఫ్ అయినా ఎనీవన్ గమనించండి. నీ లైఫ్ని ఏదైనా సరే, నీ జీవితానికి సంబంధించి ఏదైనా సరే, నీ బాధ్యత ఏంటంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడమే నీ బాధ్యత. చాలా మంది వారి గురించి వారు తెలుసుకోరు, పక్కన గురించి మాత్రం సీసీ కెమెరాలు ఉంటాయి. పక్కన గురించి తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉంటాయి. మామూలుగా ఈ ఆర్టిస్టులు కూడా చాలు. ఎలాంటి ఆర్టిస్టులు, 1 TV ఆర్టిస్టులు కూడా చాలు. అంత మెమరీ లోడ్ అయింది. ఎవరి గురించి? పక్కన గురించి డేటా. అర్థమైనా? పక్కింటోళ్ళ గురించి, ఆడ గురించి, వీళ్ళ గురించి డేటాకు 1 TV ఇది కూడా చాలు, ఆర్టిస్ట్ కూడా చాలు. అర్థమైందంటే అంత డేటా దాకా ఉంటుంది, అంత సీసీ కెమెరాలు ఉంటాయి. అసలు మొత్తం ఇస్తే మళ్ళీ ఎర్రగంట పని చేసుకోవాలి, మళ్ళీ అయితే చోట్ల ఎర్రగంట పని చేసుకోవాలి. మనకి ఎందుకంటే మన గురించి మనం తెలుసుకుంటే, తన గురించి తను ఆలోచించుకోవడం ప్రారంభిస్తే, ఇప్పుడు దేవుడు పెట్టారు బాధ్యత పెట్టుకోండి. పక్కన వాడి గురించి నువ్వు ఆలోచించడానికి టైం చాలు, 100% వాస్తవం. నీ గురించిన బాధ్యతని గుర్తుంచుకుంటే, నీ గురించిన బాధ్యత నువ్వు ఆలోచన చేసుకుంటే, పక్కన వాడు ఏమైపోతున్నారా అన్న ఒక విషయం కూడా నీకు తెలియదు. ఒకవేళ వారి గురించి కూడా శ్రద్ధ ఉంది, తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిలబడితే కదా పక్కన నిలబెట్టడానికి, నువ్వు బాగుంటేనే కదా పక్కన బాగుపెట్టడానికి. స్వామి వివేకానంద దగ్గరికి ఒక తల్లి వెళ్ళి అడిగింది, అయ్యా మా అబ్బాయి బెల్లం నిలుస్తున్నాడు, నువ్వు చెప్తే వాడు వింటాడయ్యా, నువ్వు ఒక్క మాట చెప్పయ్యా అన్నాడు. చూసాడు కింద నుంచి పైకి అబ్బాయి, చాలా బెల్లం తింటున్నావా అన్నాడు. తింటున్నా అన్నాడు. మానవా అన్నాడు. నువ్వు చెప్తే మానతా అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలా? అరే బెల్లం మానేరా చెప్పాలా? అమ్మకు ఎలా తిందా పో అన్నాడు. వెళ్ళిపోయింది. ఎలాగ వచ్చింది మా అన్నాడు. ఏమని చెప్పాలా? టైంలో వచ్చాను, మా అబ్బాయి బలం తింటున్నాడు, ఒక్క మాట చెప్పని చెప్పాను కదా. ఒక 20 రోజులు దాకా పో అన్నాడు. మళ్ళీ 20 రోజులు దాకా ఉంది. ఏంటమ్మా? అయ్యా బెల్లం తిన్నాడు, ఒక్క మాట చెప్పాయా. రే నాన్న ఒక 10 రోజులు దాకింది కదా రా అన్నాడు. 10 రోజులు దాకిన తర్వాత వచ్చాడు మళ్ళా. అయ్యా ఒక్క మాట, రే బాబు బెల్లం తినకూడదురా, బెల్లం తింటే ఆరోగ్యం పాడైంది, తినమాకే అన్నాడు. ఓకే నేను చెప్పాక నేను తిన్న పో అన్నాడు. ఎదురుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఎలాగొన్న అట్టాకి ఉంచింది. అయ్యా 2 నెలలు తిప్పించుకున్నావు, వీళ్ళకి ఏం చెప్పడానికి? బెల్లం తినకుండా ఉంటాం అని చెప్పడానికి. అయ్యా బెల్లం తినమాకు ఆరోగ్యం పడేది, 2 నెలలు తిప్పించుకున్నావు, ఎందుకయ్యా అంది. ఏం లేదమ్మా బలహీనత రాకూడదు, మాట్లాడు 2 నెలలు పెట్టిందమ్మా అన్నాడు. అదేనా ఏమన్నట? అది నాకుందయ్యా, నాకుందమ్మా, అది మాట్లాడాలి 2 నెలలు పెట్టింది, అందుకోసం నేను మానాలి కదా ఇంకోటి చెప్పాలంటే. అర్థం? నీ ప్రవర్తన అది వ్యక్తిగత ప్రవర్తన అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో మనం సిట్రాక్ట్ చేసుకోవడమే మన ప్రవర్తన. వ్యక్తిగత నీ బాధ్యత ఏంటంటే నిన్ను సరి చేసుకోవాలి. వ్యక్తిగతంగా నిన్ను సరి చేసుకోగలిగితే ఆటోమేటిక్గా నీలో నుంచి 6 లక్షణాలు బయటపడతాయి, 6 బాధ్యతలు బయటపడతాయి. వ్యక్తిగతంగా నిన్ను గురించిన బాధ్యత నీకు లేనప్పుడు కర్మ 6 బాధ్యతలు ఎవరికి ఉండవండి. పెళ్ళైన తర్వాత అసలు భార్యతో ఉంటారు, పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన వాళ్ళ గురించిన భార్యను గురించిన బాధ్యత ఉండదు. చాలా మందికి రావటం, తాగటం, పెళ్ళాటం, పడుకోవటం, లేకుంటే ఏమో బాధ్యత ఉండదు. Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year,
I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year.